నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాలకృష్ణ గారికి పురస్కారం వచ్చింది. సో అంటే ఈ పద్మభూషణ్ పురస్కారం అనేది దేనికి ఇస్తారు? అంటే ఈ పురస్కారం వచ్చినందువల్ల వాళ్ళకేమైనా మనీ కానీ, ఏమైనా భూమి కానీ ఇలాంటివి కూడా ఏమన్నా ఇస్తారా? అసలు దీని గురించి చెప్పండి సార్. చాలా మందికి ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ. పద్మ అవార్డ్స్ బేసిక్గా ఎవరికి ఇస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం ముందు ప్రకటిస్తుంది. తర్వాత ఏదో ఒక అందమైన రోజు ముహూర్తం పెట్టి రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ ఉండగా వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళు అందుకుంటారు. ఇది అండ్ ఈ సంవత్సరం 7 విభూషణ్లు, ఒక 19 ఏమో భూషణ్లు, 113 శ్రీలు వచ్చాయి. దీంట్లో బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. దీనికి చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే దీంతో పాటు అవార్డులు ఇచ్చిన వాళ్ళకి ఏమేమి ఇస్తారు, భూములు ఇస్తారు, లేకపోతే ఇంకేమైనా ఇస్తారు, ఇలాంటివి ఏమీ ఉండవు. భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారం పద్మ అవార్డులు దేశంలో. వీళ్ళకి ఏంటంటే ఒక మెడల్ ఇస్తారు, ఓ సర్టిఫికేట్ ఇస్తారు, అంతే. అంతకుమించి డబ్బులు గట్రా ఏమి ఇవ్వరు. వీళ్ళకి ఏమైనా విమానాలలో, ఫ్లైట్లలో కానీ, లేకపోతే రైళ్ళల్లో కానీ రాయితీలు ఏమీ ఉండవు. ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇట్లాంటివే ఉండవు. నార్మల్ పౌరుల లాగానే వీళ్ళు కూడా. కాకపోతే ఆ పురస్కారం అందుకున్న మనిషి ఎవరైతే ఉంటారో ఆయన వల్ల ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి కూడా గుర్తింపు ఉంటుంది. పలానానికి ఏదో ఇచ్చారు అని ఒక మంచి అవార్డు, అంతే. నెక్స్ట్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారు అంటే బేసికలీ పద్మ అవార్డులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే. అలానే బాలయ్య దరఖాస్తు చేసుకున్నాడని కాదు, వేరే ఎంపీ, ఎమ్మెల్యే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేయొచ్చు, సిఫారసు చేయొచ్చు. వీళ్ళకి కూడా ఇవ్వండి అని బోల్డ్ ఎంతమంది సిఫారసు చేస్తే అక్కడి వాళ్ళు చూసి తుది నిర్ణయం తీసుకొని ఇవ్వచ్చు వీళ్ళకి, ఇంతమంది చెప్తున్నారు అంటే అని చెప్పేసి ప్రకటిస్తారు. అది గౌరవం. అండ్ కళలు, సామాజిక సేవ, సోషల్ యాక్టివిటీస్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతరత్ర ఇంకేమైనా పెయింటింగ్ ఆర్ అన్ని కళల కిందకే వస్తుంది అనుకో. ఇలాంటివి కొన్ని అంశాలపైన ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించినా కానీ, ఏదైనా కనిపెట్టినా కానీ, శాస్త్రవేత్తలైనా కానీ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. టీచర్స్ అయినా. ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా వస్తుంది, బాలయ్య ఇది కొన్నారు అని చెప్పేసి ఈ అవార్డుని. కొంటే ఇచ్చేవి కాదమ్మా పద్మ అవార్డులు. మరీ దారుణంగా మాట్లాడకూడదు ప్రతి దాన్ని కూడా. పద్మ అవార్డులు అనేవి కొంటుకుంటే రావు, గుర్తింపు అవి, ప్రతిభకు తగ్గ గుర్తింపు. అవార్డ్స్ అంటేనే అవి. కొనే అవార్డులు ఉంటాయి, ఈ సైమా ఫంక్షన్లు, అవి కొనుక్కోవచ్చా? హ్యాపీగా. అంటే కొనుక్కోవడం అంటే ఏంటంటే నువ్వు ఫంక్షన్కి వస్తా అంటే నీకు అవార్డు ఇస్తారు. నువ్వే ఉత్తమ నటుడివి, నువ్వు ఫంక్షన్కి వస్తే నీ అపియరెన్స్. వాళ్ళు పాపం ఈవెంట్ కొన్ని లోగోలు వేసుకుంటారు కదా వెనకాల, వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటారు. ఎవరికి ఇస్తున్నారు ఈసారి ఉత్తమ అంటే పలానా మీద. అబ్బే ఆయనకి అంత మైలేజ్ ఏముందండి, ఈయనకి ఇవ్వండి అవార్డు, ఆయన వస్తాడు, అప్పుడు మా బ్రాండ్ వాల్యూ ఎలివేట్ అవుతుంది. అలా మాట్లాడుకుంటారు. విన్ విన్ సిచ్యువేషన్ అవార్డ్స్ అవన్నీ కూడా. కేవలం ఫిలింఫేర్ అవార్డ్స్, నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ లేదా నంది గురించి మాట్లాడుకోవడం వేస్ట్. నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా కొంటే వచ్చేవి కాదు. మనకి ప్రైవేట్ అవార్డ్స్ అన్నీ ఎందుకు వద్దన్నారు? అది ఆ సన్నాసి కేసీఆర్ ఏం చేశాడంటే అదేందో ఆంధ్ర అవార్డు అని చెప్పేసి ఆపేశాడు 2014లో. ఈ గాడిదకి తెలీదు మహానందికి నందికి డిఫరెన్స్. ఆపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించారనుకో. ఇప్పుడు ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే సినిమాలో ఎవరు ఆంధ్ర నటుడు, ఎవరు తెలంగాణ నటుడో తెలియదు. తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని రూల్ ఉంది. ఇప్పుడు ఒక సినిమాలో నువ్వు అద్భుతమైన యాక్టింగ్ చేసేసావు, నేను జస్ట్ చెట్టని కలిసి 2 సార్లు చూసి ఇలా వచ్చేసా అంతే. నేను తెలంగాణ కాబట్టి అవార్డు నాకే వస్తుంది. నువ్వు ఆంధ్ర కాబట్టి నీ అద్భుతంగా నువ్వు నటించిన నీకు అవార్డు ఇవ్వరు. అంతే ఇక్కడ రూల్ అది. సో దాని గురించి మాట్లాడుకోవడం దండగా అన్న. ఇప్పుడు అంటే వాళ్ళు మరి డిఫరెన్షియేట్ చేయలేరు. దానికి మళ్ళీ నామినేషన్స్ పెట్టి నిజంగా ఈ నలుగురిలో ఓన్లీ తెలంగాణ వాళ్ళని 4 పెట్టి ఎవరు బాగా చేశారో చూసి నీట్గా ఒక సెక్షన్ మాకు ఇచ్చుకుంటూ పోతే బాగానే ఉంటాయి. లేకపోతే అది. బట్ ఈవెంట్ ఈ పురస్కారాలు అనేవి అత్యున్నత పురస్కారాలు చాలా రేర్గా వస్తాయి. ఇప్పుడు మోడీని, అమిత్ షాని కలిసి
నెక్స్ట్ అవార్డులు ప్రకటించుకున్న వాళ్ళు కూడా మహామహులు బోల్డ్ మంది ఉన్నారు మన సినిమా వాళ్ళు. ఓకే. వాటి గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, ఏమన్నా ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వండి అని తెచ్చుకున్నారని. బాలయ్య అట్లా కాదు, ఆయనకు ఎతుక్కుంటూ వచ్చింది. అండ్ బాలయ్యకి పద్మ పురస్కారం ఇవ్వడం వల్ల పద్మ అవార్డులకే ఒక కళ వస్తుందే కానీ వాటికి వాల్యూ పెరిగినట్టు ఈయనకు ఏదో అయినట్టు కాదు ఆ అవార్డు వల్ల.